ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు యొక్క జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. దావీదు అరణ్యంలో ఎక్కడున్నా అని చెప్పి ఆలోచించకుండా పాటలతో, కృతజ్ఞత స్థుతులతో దేవునికి ప్రతిరోజు స్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నాడు. దావీదు 7 సార్లు స్తుతులు చెల్లించేటువంటి వ్యక్తిగా ఉన్నాడని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. అట్టి రీతిగా దావీదు ఎప్పుడు ఆరాధన చేసినా కానీ, చేసిన ప్రతిసారి దేవుడి సన్నిధి అక్కడ దావీదు ఫీల్ అవుతున్నాడు. అదే రీతిగా దావీదు యొక్క జీవితం మనం చూసుకున్నట్లయితే తన యొక్క జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత దేవునికి ఇచ్చాడు. దేవుడు తన ఎడల చూపినటువంటి ప్రేమని హెచ్చిస్తూ, అనుక్షణం ఆయన్ని హెచ్చిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. అందుకోసమే దేవుడైతే విడిచిపెట్టేటువంటి దేవుడుగా మన దేవుడు లేడు. దావీదుని ఇశ్రాయేలుకి రాజుగా హెచ్చించారు. హల్లెలూయా. ఈ యొక్క కథ ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే, నీవు వారానికి ఒక్కసారి మందిరానికి వెళ్తావు. వెళ్ళినప్పుడు మాత్రమే దేవునికి స్తుతి ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. దేవుడు ఆరాధన ప్రతిరోజు నీవు నీ యొక్క డైలీ రొటీన్లో ఒక పాటలాగా ప్రతిరోజు ఆయనకి స్తుతి ఆరాధన చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. మన క్రైస్తవులందరి గమ్యం ఎక్కడ? పరలోకం. మనం పరలోకం చేర్చబడాలని చెప్పి ప్రతి ఒక్కరం మన యొక్క ప్రతిరోజు ప్రతి క్షణం దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి, పరలోకం చేర్చబడాలి అని చెప్పి కోరుకుంటున్నాం. కానీ నీవు ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించి పరలోకం నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాం? మనం అక్కడ నిత్యము దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, స్తుతులు చెల్లిస్తూ, ఆరాధిస్తూ ఉంటాం ప్రతి క్షణం. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడే నీ యొక్క ప్రతిరోజు ప్రతి దినంలో దేవునికి ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా నీవు లేవు. వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తున్నావు. కానీ నీ గమ్యం మాత్రం పరలోకం. నువ్వు పరలోకంలో ప్రతి క్షణం దేవుణ్ణి స్తుతి ఆరాధన చేస్తూ ఉండాలి, ఆయన హెచ్చిస్తూ ఉండాలి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రతిరోజు నీవు చేరినప్పుడు పరలోకంలో నీవు ప్రతి క్షణం ప్రతిదినం ఆయన్ని ఎట్లా ఆరాధించగలవు? అందుకోసమే దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. నీ యొక్క దినంలో ప్రతిరోజు ఆయనకి స్తుతి ఆరాధన, స్తుతి అర్పణ, ఆయన చేసినటువంటి మేలుని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి నీ యొక్క రోజులో ఆయనకి స్తుతి ఆరాధన చెల్లించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఇట్టి రీతిగా దావీదు వలె 7 సార్లు స్తుతి ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా ఉండకపోయినా కానీ, నీవు ప్రార్థన చేసుకున్నామని చెప్పి గడిపేటువంటి సమయంలోనే, ఆ టైంలోనే నీవు దేవునికి ఆరాధన, స్తుతి అర్పణ చేసి ప్రార్థన చేసుకుని ప్రతిరోజు అట్లాగా నీవు సమయం గడపగలిగితే నీ యొక్క గమ్యం ఖచ్చితంగా ఒకరోజు చేరుకున్నప్పుడు పరలోకంలో ఇక్కడ ఎట్టి రీతిగా ప్రతిరోజు ఆయన్ని ఆరాధిస్తున్నావు, పరలోకంలో కూడా నీవు అట్టి రీతిగానే ఆరాధించగలిగే వ్యక్తిగా నీవు ఉంటావు. నీవు ఈ లోకంలో ఆయన్ని ఆరాధిస్తూ హెచ్చిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను వదిలిపెట్టేటువంటి వాడుగా ఉండడు. కానీ నిన్ను దావీదును హెచ్చించిన రీతిగా నిన్ను కూడా ఒకానొక దినం హెచ్చిస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక.
ఆమేన్.